సరస్వతి నది రహస్యాలు. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన. కొన్ని వేల సంవత్సరాల క్రితం వాతావరణ మార్పులతో ఈ నది అదృశ్యమైంది. ఈ నది అదృశ్యమైన భూగర్భంలో ఇంకా ప్రవహిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నదే నేటి పాకిస్తాన్లో హక్రా, భారత్లో గగ్గర్ నదిగా ఉన్నట్లు చరిత్రకారులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాల నుండి ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ అన్ని రాష్ట్రాల్లో ప్రవహించిన సరస్వతి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని పండితులు చెబుతున్నారు.